నమస్తే, నేను విజయ్. నాకు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ ఛానెల్ ఉంది, ఇన్‌స్టా అకౌంట్ ఉంది, ట్విట్టర్ అకౌంట్ ఉంది. కాబట్టి నాకు నచ్చని వారు, నా ప్రత్యర్థులు, నా శత్రువులు అనుకునే వారి మీద ఇష్టం వచ్చినట్టుగా నేను పోస్టులు పెడతా, వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేస్తా, అవసరమైతే బూతులు కూడా జోడిస్తా అనుకుంటే ఇక మీ చెంప చెల్లుమనించడానికి ఒక కొత్త యాక్ట్‌ని తీసుకొచ్చింది ఏపీ గవర్నమెంట్. ఏంటంటే మీ ఇష్టానుసారం ఇక మీదట బూతుల్ని, అసభ్యకరంగా పోస్టుల్ని పెడితే మాత్రం కుదరదు. ఎందుకంటే అలా పెడితే పీడీ యాక్ట్ అమల్లోకి వచ్చేసింది. పీడీ యాక్ట్ అంటే గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయిని, మాదక ద్రవ్యాల్ని స్మగ్లింగ్ చేసే వారి మీద ఈ పీడీ యాక్ట్ని పెట్టేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఈగల్ అనేటువంటి ఒక పేరును కూడా సజెస్ట్ చేసింది ప్రభుత్వం. ఈగల్ అనేటువంటి ఈ యాక్ట్ పీడీ యాక్ట్లా పనిచేస్తుంది. ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెడతారో వారి మీద కేసులు పెడతారు. పీడీ యాక్ట్ కేసులు పెడతారు. ఈ పీడీ యాక్ట్ కేసులు పెట్టిన తర్వాత నాన్ బెయిలబుల్ యాక్ట్ కింద వారిని నేరుగా జైలులో వేస్తారు. జైల్లో నుంచి బయటికి రావాలన్నా, బెయిల్ రావాలన్నా అంత ఈజీ కాదు. పీడీ యాక్ట్ల నుంచి బయటికి రావడం అంటే చాలా కష్టతరం. ఎందుకంటే ఎవరైనా కూడా ముందు జరగబోయేటువంటి అంటే మళ్ళీ ఇలాంటి క్రైమ్ చేయకుండా ఉండడం కోసం ఈ పీడీ యాక్ట్ని పెడతారు. సో ఈ పీడీ యాక్ట్లో ఒకవేళ కేసు ఫైల్ అయితే మాత్రం అందులో నుంచి ఆ ఊబుల నుంచి బయటపడాలంటే చాలా కష్టం. కాబట్టి సోషల్ మీడియాలో నాకు నచ్చని వారి మీద బూతుల్లో పోస్టులు పెడతా, అసభ్యకరమైనటువంటి పదజాలంతో అక్కడ టెక్స్టులు పెడతా, ఫోటోలను మార్ఫింగ్ చేస్తా అంటే ఇక కుదరదు. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు దాని మీద రియాక్ట్ అయ్యారు. ఒక సజెషన్ కూడా చేశారు. కొత్త చట్టాలను తీసుకురావాలి, ఒక యాక్ట్ కూడా తీసుకురావాలన్నారు. అందుకు తగ్గట్టుగానే నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్లో దీని మీద ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక ఆమోదం కూడా వచ్చేసిందనే చెప్పాలి. కాబట్టి ఇక మీదట సోషల్ మీడియాలో జుగుప్సాకరమైనటువంటి పోస్టులను, ఫోటోలను, అసభ్య పదజాలంతో కానీ పోస్టులు పెడితే వారి మీద పీడీ యాక్టులు రెడీగా ఉంటాయి.